ఆకాశంలో మబ్బులన్నీ సరే మొత్తం కిందికి వచ్చినాయి. ఇట్లా మొత్తం మెరుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. మొత్తం ఎట్లా వస్తున్నాయి సరే ఉరుముతున్నాయి. ఇప్పుడే పిడుగులు పట్టే అవకాశం లాగా ఉంది. ఆకాశంలో టకటకటకట ఉరుములు వస్తున్నాయి. చాలా తీసుకురాయి వాషింగ్ వ్లాగ్స్. సో చూసారు కదా, వర్షం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3:15 మన ఆకాశంలో ఈ విధంగా ఉరుములతో మెరుపులతో దద్దరిల్లుతుంది అనమాట. సో అమ్మ నేను ఇక్కడ బట్టి నిన్నాడు చూస్తున్నాము. ప్రజెంట్ జున్ను విన్ను స్కూల్ టైం అయింది. విన్నుకేమో 3:30, జున్నుకేమో 4:10 వరకు స్కూల్ టైం. ఇక్కడ చూసుకోవచ్చు ఆకాశం అంతా మేఘాలు అన్ని ఒక దగ్గరకు వచ్చి ఒక్కసారి కుంభవర్షం కురుద్దామా అన్నట్టయితే మొత్తం చూసారు ఇట్లా అయిపోయింది అనమాట. బ్రైట్నెస్ వేడిలోకి వెళ్ళి చల్లగా చెట్టు ఏంది వన్ సైడ్ వచ్చింది అనమాట. ఆకాశం అంతా ఇటు సైడ్ పక్షి పోతుంది అక్కడ. ఒక సైడ్ అంతా క్లౌడ్స్ అన్ని కూడా ఒక సైడ్ వచ్చేసినాయి కంప్లీట్ గా. ఒక్కసారి ఇట్లా కురుద్దామా అని బట్ ధైర్యం రావట్లేదు మేఘాలకి అయితే. చూద్దాం సరే ఇటు సైడ్ అటు మేఘాలన్నీ ఇట్లా పైకి వచ్చినాయి మొత్తం పైకి. మా సౌండ్ మాత్రం అయితే ఖతర్నాక్ వస్తుంది. దడు సౌండ్ వస్తున్నాయి. మీకు అనిపిస్తుంది కావచ్చు సౌండ్ అయితే. వినిపిస్తుంది ఆ సౌండ్ మొత్తం దద్దరిల్లుతుంది. దడ సౌండ్ వస్తుంది. ఇంకొక పావు గంటకి అయితే మనం విన్న స్కూల్కి రావాలి. స్కూల్కి వెళ్ళే టైం వర్షం తడుస్తుందామా తడిసిపోతామా తడవకుండా పోతామా అయితే మనకి తెలియదు. ఇక్కడ చూసారా పొప్పటి చెట్టుకి అయితే పొప్పటికాయలు కాసినాయని. జామ చెట్టు, ఇది జామ చెట్టు. ఇక్కడ చూసారా జామ చెట్టు. అండ్ ఇక్కడ చూసారు కదా మరి దానిమ్మ చెట్టుకు ఇట్లా పెట్టిన పూలు పూసినాయి. దానిమ్మకాయలు కాయడానికి ఇది చూసారా డబ్బాలు పెట్టాము. అదే పెరిగింది యాక్చువల్గా, విత్తనాలు పడి అదే పెరిగింది. ఒక పత్తి చెట్టు అదే పెరిగింది. ఇంట్లో మా తులి చెట్టు పోయింది. ఇదేం చెట్టు పెరిగింది? ఇది కాయలు కాసినాయని నువ్వుల చెట్టు చూసారు కదా. నువ్వుల చెట్టు ఎలా పెరిగింది? మొత్తం నువ్వుల చెట్టు పెరిగింది. మళ్ళీ ఇంట్లో ఒక దానిమ్మ చెట్టు పెరిగిందా? మళ్ళీ ఒక దానిమ్మ చెట్టు పెరిగింది. తుమ్మి పూల చెట్టు పెరిగింది. ఇక్కడనేమో ఇది మన రాళ్ళు కరిగిస్తుంది చెట్టు పేరు. ఏం పేరు చూసారా? ఫుల్ ఘోరంగా వదులుతుంది. ఆ చెట్టు పేరు ఏం పేరమ్మా? చెట్టు పేరు ఏం పేరు? ఇప్పుడు రాళ్ళు కరిగించే చెట్టు రణపాలాకు. రణపాలాకు చెట్టు. యాక్చువల్గా ఇది తింటే నిజంగానే రాళ్ళు కరుగుతాయంట. ఇక్కడ మన కిడ్నీల స్టోన్స్ లో రాళ్ళు వచ్చినా ఇది కరుగుతుంది. ఇదేం చెట్టు అమ్మా? ఇది పూలు వస్తుంది. శంకు పూల చెట్టు. ఇంకా పత్తి చెట్లు అవి మొలిసినాయి. పత్తి గింజలు అల్లేసిన పత్తి గింజలు మరి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఆకాశం అయితే దద్దరిల్లుకుంటూ అదే సౌండ్ వస్తుంది. చూసా ఎన్ని కాయలు కాసినాయి. నువ్వులు మొత్తం నువ్వుల చెట్టు ఇట్లుంటాయి చూసారు. నీకు అన్ని కాయలు కాసినాయి. ఇలా నువ్వులు ఉన్నాయి అన్నమాట. మన కార్తీక పౌర్ణమి మా యాక్చువల్ తులి చెట్టు దగ్గర నువ్వుల ప్రసాదం పెడతాం కదా. దానిమ్మ గింజలు దానిమ్మ చెట్టు పెరిగినాయి. నువ్వులు వస్తే నువ్వులు పెరిగినాయి. దానిమ్మ చెట్టు నువ్వులు స్వచ్ఛ ఎటువంటి మన మందులు లేకుండా ఏది లేకుండా న్యాచురల్గా పెరిగినాయి. తులి చెట్టు మళ్ళీ పెడదాం. అట్లా ఉండని ఇంకొక ఉండు తీసుకొచ్చి తులి చెట్టు వేరే పెడదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత చిన్న దాంట్లో దానిమ్మకాయల కోసం ఎన్ని పూలు వచ్చినాయి ఇక్కడ కూడా దానిమ్మ చెట్లకు. మనం అనుకుంటే మందులు అంటాం ఏదో అంటాం కానీ డబ్బలా అంతగానే పెరిగిపోతున్నాయి కంప్లీట్గా. సో మన చెట్లు కొనుక్కోవడానికి అయితే పెడదాం. వర్షాకాలం పెడుతుంది. మీరు అందరూ చెట్లు నాటండి. ఎందుకంటే బయట మొత్తం ఎక్కడ చెట్లు లేకుండా వర్షాకాలం సరే 1 month లేట్ అయిపోయింది వర్షాలు లేకుండా. తప్పనిసరిగా మీరు అందరూ ఎక్కడ ఒక చెట్టు పెట్టండి. ఏంది తులసి చెట్టుకొని మట్టి పోసుకొని పెట్టుకోవాలా? అంటే ఇక ఉద్దేశం ఏంటంటే మామకు కొత్త కుండి పెట్టి తులసి చెట్టు పెట్టాలన్నది అనమాట. అంటే అట్లాంటి కుండే అక్కడ వేరే కుండి పెట్టుకోవచ్చు కదా. ఏదో పెట్టుకోవచ్చు కదా. తులసి చెట్టు ఉంటే అయిపోయి కదా. కుండే అది ఏంది? గద్దె ఏముంది? తులసి చెట్టు అయిపోయి అంతే. గద్దె ఏమవుతుంది? తులసి చెట్టు ఉంటే అయిపోయి బస్. సరే పెడదాం. మనం బయట కొనుకొచ్చుకుందాం. తులసి చెట్టుకి మనకి వేరే మంచి కుండి పెట్టి పెడదాం. మా అమ్మ కోరిక మరి తీసుకొద్దాం. ఇంకా వర్షం పడతలేదు, ఉరుకుతుంది మెరుస్తుంది కానీ ధైర్యం వస్తలేదు వర్షం కదమ్మా. గద్దెలు పెట్టుకొని బరువు మోసుకోపోవడం వాటి వేస్ట్. ఇంత ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ తెల్ల మేఘ ఒకటి కనిపిస్తుంది సార్. అమ్మ నల్ల మేఘలకి తెల్ల మేఘ వస్తుంది. సార్ ఎట్లా ఉంది మేఘము? నల్ల మేఘలకి తెల్ల మేఘ వచ్చేసింది. స్కూల్కి వస్తావా? మా అమ్మ ఆలోచిస్తుంది. నేను అడిగినా కదా. సరే పోదాంపా. పోయి ఇప్పుడు జున్ను తీసుకొద్దాం. మేము పోతాను స్కూల్కి పోతాను. రైట్ టైం చూసారు కదా 3:20 వెళ్దాం స్కూల్కి తీసుకొద్దాం. ఇక ఇది చూసారు కదా, ఇది ఏంటో చెప్పండి. కెన్ యూ గెస్? చాలా దివ్య ఔషధం ఇది. మా అమ్మ దివ్య ఔషధం తయారు చేస్తుంది అనమాట. ఈ ఔషధం పేరు ఏంటంటే, ఇది యాక్చువల్ గా అల్లం నేరడం వల్ల గింజ లోపటి భాగం వీటిని పౌడర్ చేసేసి తాగిరనుకోండి మీకు షుగర్ అనేది తగ్గిపోతుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది కూడా కిడ్నీల స్టోన్స్ పెరగడానికి పనిచేస్తుంది అనమాట. మంచిది. సో ఈ పౌడర్ తో అనేది బాగా పనిచేస్తుంది. ప్రాక్టికల్ చూసాము నేను. ప్రాక్టికల్ పనిచేస్తుంది. మన జై గురు దత్తాత్రేయ స్వామికి జై. నెక్స్ట్ వచ్చి
వచ్చి పౌర్ణమి మళ్ళీ రోజు చూద్దాం ఆలోచించాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పౌర్ణమికి వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ స్కూల్ కి జున్నువిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సైకిల్ అని ఎట్లా అయిపోయింది, జున్నువిని సైకిల్ ఇక్కడ ఆడుకుంటాం. ఇక్కడ మధ్యలో పెట్టేసిపోయారు మొత్తం. 2026 సంవత్సరంలో మొదటిసారి గొడుగు పట్టుకున్నాను నేను కదా. ఈ వర్షం పడుతుందో పడదు తెలియదు కానీ ఎందుకైతే పట్టుకోవాలి. బుక్స్ ఉంటాయి, స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, స్కూల్ బుక్స్ వరకు ఇంత 4 ఉంటాయి. ఇన్ని చెప్పులు 3-4 జతలు అయిపోయినాయి మొత్తం కంప్లీట్ గా. సో జున్నాని విన్నాని చెప్పులు వేసుకోవాలి, షూలు, ఎవరి వాళ్ళ సెల్ఫ్ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారా, మళ్ళీ ధూమ్ ధామ్ అరుస్తుంది మొత్తం ఆకాశం అంతా మేఘావృతమై. మేమైతే బయటకు వెళ్తున్నాం. ఏడ పిడుగులు పడితే తెలియదు. చెట్ల దగ్గర అయితే చెట్ల పక్కనే పడద్దు. పిడుగులు పట్టినప్పుడు చెట్ల దగ్గర ఉంటే చెట్ల పిడుగులు పడతాయి అంట. వెళ్దాం ఇంకా. అయ్యా ఎన్ని పనులు అయినాయి చూసారా, మొత్తం పనులు అయిపోయినాయి. వర్షం పడకుండా కవర్ కప్పారు. కవర్ కూడా వినిపోయింది ఎండాకాలంకు. ఎండ వేడెక్కేసి ఛార్జింగ్ వెహికల్ నా బండి ఇక్కడ ఉంది. బయట 3 రూమ్లు, మెరుపులు, వర్షం వచ్చే సూచన ఉంది. అమ్మ నేను మాత్రం అయితే వెళ్తున్నాము జున్నువిని తీసుకురావడానికి. ఎట్లుంటుంది తెలియదు వాతావరణం అయితే. గేట్ వేసినావా? రైట్. ఒక గొడుగు తీసుకెళ్తున్నాము. ఫుల్ వర్షం వస్తే గొడుగు ఏం చేయాలి అనుకోండి. రైట్ వెళ్దాం ఇక. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఉంది బయట చూసారా. మొత్తం మేఘావృతమైంది సార్ ఆకాశం అంతా. వెయిట్. సో మేము స్కూల్ నుంచి బయటకు వచ్చాము. బయట ఫుల్ వర్షం పడుతుంది అనమాట. విన్ను స్కూల్ అయిపోయింది, బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది బయట. అందుకని జున్ను స్కూల్ టైం అయినాక వెయిట్ చేస్తుంది కదా. బయట వర్షంలో ఆడుకోవద్దు లోపలికి వచ్చేసాము. ఫ్రెండ్స్ చూసారా, కరీంనగర్లో మొదటి వర్షం పడుతుంది ఇక్కడ ఫుల్. స్కూల్కి వచ్చిన తర్వాత కదా, విన్ను స్కూల్కి వచ్చినాక ఫస్ట్ వర్షం. ఎల్కేజీలో పడ్డాయా? యూకేజీలో వల్ల యూకేజీలో మొదటి వర్షం వల్ల. అదే యూకేజీలో అయితే ఫస్ట్ వర్షమే కదా. వర్షం దగ్గదాకా ఆగి మా జున్నాని విన్నా తీసుకొని వచ్చినాం. కరీంనగర్లో వర్షానికి ధైర్యం రావట్లేదు. అప్పుడు ఎలా క్లౌడ్స్ ఉన్నాయో ఇప్పుడు సేమ్ అదే విధంగా క్లౌడ్స్ ఉన్నాయి. జస్ట్ తుంపర పడింది. మా విన్నా నచ్చింది, స్కూల్ దగ్గర వచ్చేసిండు. సో మరి జున్నాని ఏం తిరుగుతాం. బ్యాగులు ఇక్కడ పెట్టేస్తున్నారు, బ్యాగులు. జున్నాని వింటాను ఇద్దరు బండి మీద ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చిండు, సైకిల్ తొక్కడం స్టార్ట్ చేసిండు. ఇంకా కార్తీక్ విన్ వచ్చేసి సైకిల్ వచ్చిందా మొత్తం నీకు తొక్కడం? ఎట్లా పెట్టినా నాన్నమ్మతో కూర్చోబెడతాను. మళ్ళీ ఏం చెప్తాను, నేను అడిగింది ఏంటి? సైకిల్ వచ్చింది నీకు తొక్కడం? అట్లా తిప్పుతా అయ్యి వైరు అది రౌండ్ తిరగదు అట్లా మొత్తం కంప్లీట్గా తిరుగుతా. అట్లా తిరగది, రౌండ్ తిరగదు అట్లా. ఎక్కడ తిరిగింది? తిరుగుతా వైరు తట్టుకుంటుంది, నువ్వే అడ్డం పడతావు, మళ్ళీ ఇరిగిపోతుంది. చలో అమ్మని ఛాయ్ పెట్టు పో. ఛాయ్ పెట్టను అది. నువ్వు చెప్పినావా? ఏమని చెప్పినావు? మమ్మీ కాదు అమ్మ ఛాయ్ పెట్టు అనాలి. నువ్వు అమ్మ ఛాయ్ పెట్టు అనాలి, మమ్మీ అన్నావు. మమ్మీ అంటే ఛాయ్ పెడతలేదు. అమ్మ ఛాయ్ పెట్టు అని చెప్పి పెడుతుంది. పెట్టిలా ఆల్రెడీ పెట్టిందా? కార్తీక్ విన్ అని 2026లోకి వచ్చేసినాం కదా మనం. నువ్వు ఏ క్లాస్లోకి వచ్చినావు మరి? యూకేజీ. నీ బుక్స్ అన్బాక్సింగ్ వీడియో చూసినావా? అందరిని చూడమని చెప్పు అందరిని. ఓకే, బుక్స్ అన్బాక్సింగ్ మన కార్తీక్ విన్ వచ్చేసి తన యూకేజీ బుక్స్ అన్బాక్సింగ్ చేసిండు. చూడండి. విన్ను వీడియో చూసినావా? కార్తీక్ విన్ను అలా ఏం చేసిండు? బుక్స్ అన్బాక్సింగ్ వీడియో. నీ ఇంటర్వ్యూ చూసినావా? ఇంటర్వ్యూ వీడియో. నానమ్మతో ఏమడిగినావు? నానమ్మని ఏమడిగినావు నువ్వు? విన్ను ఇంటర్వ్యూలో ఏమడిగినావు? నానమ్మ నిన్ను అడిగిందా? నిన్ను నానమ్మ అడిగిందా? ఎవరెవరిని అడిగిళ్ళు? అడిగిళ్ళు? నానమ్మనే నేను అడిగిందా? కార్తీక్ విన్నాని మేము ఇన్ని చిన్నప్పుడు వీడియోలు చూసినాం తెలుసా టీవీలో. చూస్తావా? చిన్నప్పుడు నువ్వు చూసినా చిన్నప్పుడు వీడియోలు చూడలే. సో మా విన్నాని చిన్నప్పుడు వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు చూస్తారట పెట్టుకోండి. నానమ్మ పెట్టుకుంటాడు. నానమ్మనే చిన్నమ్మ వీడియోలు ఎక్కడ దొరుకుతలేవు. నానమ్మ ఎక్కడ దొరుకుతాయి? నువ్వే పెట్టుకోవాలి. నీకు తెలియదా? మరి ఎవరికి వెళ్తుంది? నాకేనా? నానికి మమ్మీకి నాకా? మమ్మీ కాదు అమ్మ అనాలే. నానమ్మ అని చేయండి, మమ్మీ అన్నదని చెప్పినా కదా. నువ్వు టీవీ ఆన్ చేస్తున్నావా ఆఫ్ చేస్తున్నావా? ఓగో నీ ఛానల్ వెతుకుతున్నావా? టీవీలో పెడుతున్నాడు. తన చిన్నప్పుడు వీడియోలు పెట్టుకుంటాడు, చూస్తాను ఇప్పుడు. చలో ఛాయ్ వచ్చింది, గరం గరం ఛాయ్ తాగుదాం ఇప్పుడైతే. ఇలా అందరు కలిసి అక్కడ బ్లాగ్ చూస్తాను చూసారా, అందరు కలిసి బ్లాగ్ చూస్తున్నారు. నేనేమో టీ తాగుతాను గరం గరం. బయట వాతావరణం మొత్తం కూడా వర్షం పడుతుంది. ఇంకా కూలర్ తీయలేదు. ఎండాకాలం అయిపోయింది, 2 నెలలు గడుస్తుంది, అయినా కూడా కూలర్ తీయలేదు. అట్లుంది పరిస్థితి అనమాట.
ఫైనల్ గా అయితే ఇవాళ మొదటి వర్షం అంటే భారీ వర్షం అయితే కరీంనగర్ అయితే ఇప్పుడు కొడుతుంది చాలా రోజుల తర్వాత. ఆఫ్టర్ 1 month చూసారు కదా మన కరీంనగర్లో వర్షం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. కొట్టాల వద్ద అని చెప్పేసి మొత్తానికి అయితే ఈ విధంగా అయితే వర్షం కురుస్తుంది. కరీంనగర్ కొంచెం చల్లబడబోతుంది ఇవాళ. ఆల్మోస్ట్ నెల రోజుల కింద పడాల్సిన వర్షం అయితే ఇప్పుడు పడుతుంది. బయట మనుషులు వాడుతున్నారు, ఏ శబ్దాలు వాడుతున్నావు, ఓన్లీ వర్షం శబ్దం మాత్రం వినిపిస్తుంది అట కంప్లీట్గా. నిర్మానుష్యంగా ఉంది, ఎక్కడ కూడా మనుషులు కూడా వాడుతున్నారు ఏడా కూడా. మొత్తం ఉరుములు మెరుపులతో జల్లులతో వర్షం అయితే బీభత్సంగా అయితే కురుస్తుంది. బట్ ఎక్కడ నీళ్ళు అక్కడే ఇంకిపోతున్నాయి. అసలు నీళ్ళు ఆగట్లేదు చూసారు కదా. ఎక్కడ చూసామో నీళ్ళు అయితే కనిపించడం కదా. నీళ్ళ చుక్క ఆవిరైపోతుంది ఇటు వర్షం పడగానే. అంత హీట్ అయిపోయి ఉన్నది వాతావరణం అంతా కూడా. ఏం చేస్తున్నారు మీరు? బట్టలు మడత పెడుతున్నారా? ఎందుకు? ఫ్రెండ్స్ రేపు హిందూ సామ్రాజ్య దినోత్సవం ఉంది. RSS 100వ శతాబ్ది దినోత్సవం సందర్భంగా. సో మా విన్నా అని వీళ్ళు బట్టలు రెడీ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ రేపు గణనివేశం రావాలన్నమాట. సో మేము రేపు పొద్దున ఉదయం 6:30కు అక్కడికి వెళ్తాము. వీళ్ళు రెడీ అవుతున్నారు. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ముగిస్తున్నారు. వీడియోస్ లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. బాయ్ బాయ్. జున్ను బాయ్ బాయ్.